క్రీస్తునందు తండ్రి దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగనే ఈరోజు ఈ యొక్క గ్రామానికి చేరి వచ్చిన ప్రజలకు దేవుని మాటలు అందించడానికి వచ్చినటువంటి దైవ సేవకులు సునీల్ అన్న గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. నా తోటి సేవకులకు సంఘం యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ, నా తోటి సేవకులకు, నాకు ఈ సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి, అలాగనే స్థానిక సేవకులకు, అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక వందనాలండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 3వ వచనము. యేసు ఎవరో అని చూడగోరెను చాలు ప్రియులారా. లేఖనములో రాయబడినటువంటి మాటకు ఒకతను యేసును చూడాలి అనుకున్నాడంట. అతను ఎరుకో ప్రాంతపు వాడు, సుంకపు గుత్తదారుడు, ధనవంతుడు, ఆ ప్రాంతంలో ఆస్తులు అంతస్తులు కలిగిన వాడు. సగటు మనిషి బ్రతకడానికి ఆర్థిక వనరులను మించి సంపాదించుకున్నాడు, చాలా పేరు తెచ్చుకున్నాడు, ధనవంతుడు. అయితే యేసుని ఎందుకు చూడాలనుకున్నాడంటే, అతనికి తెలియవచ్చిన సమాచారం, అతనికి వినబడిన మాటలు, మన చుట్టుపక్కల ప్రాంతాల్లో యేసుక్రీస్తు అనేవారు చనిపోయిన యాయీరు కుమార్తెను బ్రతికించాడంట. అంతేకాదు కొద్ది చేపలు కొద్ది రొట్టెలు యేసు ప్రభువారు ప్రార్థించి విరవగా వేల మందికి ఆహారముగా పెట్టాడంట. నాయను గ్రామంలో పడిచివాడు చనిపోతే యేసు ప్రభువారు పాడిన ముట్టగా చనిపోయిన పడిచివాడు లేచి కూర్చున్నాడంట. అంత మాత్రమే కాదు, గెరాసీన ప్రాంతంలో దయ్యము పెట్టి ఊరవతలకు వెళ్ళిపోయినటువంటి, కుటుంబాలు విడిచిపెట్టుకున్నటువంటి దయ్యమును పట్టిన వాడిని యేసు బాగు చేశాడంట. శిష్యులు వలవేస్తకు వెళ్తే రాత్రంతా కూడా వారు ఎంత వెతికినా, ఎంత దేవులాడినా చేపలు దొరకలేదంట. యేసు ప్రభు ఒక్క మాటతో విస్తారమైన చేపలు లాగారంట. అంతెందుకు, ఈ రోజున మన గ్రామానికి ఎరుకో ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి యేసు ప్రభు వస్తున్నారు. సమీపంలో ఉన్నటువంటి రోడ్డు పక్కన గుడ్డివాడు భిక్షమడుకుంటాడు కదా, యేసు ముట్టి స్వస్థపరిచాడంట అనే విషయాలు ఈ ధనవంతుడికి తెలిసాయంటండి. ఆయన ఎవరు, ఎలా ఉంటాడు, ఆయన చూడాలి అనుకుని పరుగు పరుగున యేసు ఆ దారిగుండంగా వస్తుంటే తనకంటే ముందు వెళ్ళి చూద్దామనుకున్నాడంటండి. ధనవంతుడు చూడాలనుకున్న యేసు ఎవరో మనం కూడా తెలుసుకుందాం ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ రాత్రి ఇక్కడికి చేరినటువంటి చాలామంది ఒకళ్ళు యేసు దగ్గరికి రావచ్చు, పాటలు వినొచ్చు, వాక్యం వినొచ్చు, సంఘాలకి అటెండ్ అవ్వచ్చు, కానీ అసలు యేసు క్రీస్తును గురించినటువంటి అవగాహన, ఆలోచన మనకుందా, ఆయన మనకు అర్థమయ్యారా అని అంటే, ప్రియులారా, గమలియేలు పాదముల యొద్ద ధర్మశాస్త్రాన్ని పఠించినటువంటి, కాలము కాని కాలంలో క్రీస్తు ప్రత్యక్షను పొందుకున్నటువంటి, చివరిగా క్రీస్తు ప్రత్యక్షను పొందుకున్నటువంటి అపోస్తుడు పౌలు గారు ఒక మాట రాస్తున్నారండి. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో, తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం అండి. అనగా మహాదేవుడును చాలు ప్రియులారా. అపోస్తలుడైన పౌలుకి అర్థమైనటువంటి యేసుక్రీస్తు వారు ఎవరంటే మహాదేవుడు యేసుక్రీస్తు వారు. ఈనాడు ఇక్కడికి చేరినటువంటి, లేక ఈ మైక్ శబ్దం ద్వారా దేవుని మాటలు వింటున్నటువంటి దేవుని పిల్లలకు అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, యేసుక్రీస్తు వారు ఎవరు అనంటే మహాదేవుడు అంటండి. ఆయన మహా అనే మాటను మనం ఎప్పుడు వాడతాము, ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే మన ఊహలకు అందనప్పుడు, మన తలంపులకు మించినప్పుడు, వ్రాయటానికి అక్షరాల్లో పదము కనపడనప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు తెలిసిన పదాలకు మించినది, మన కంటి చూపుకి మించినది ప్రియమైన దేవుని పిల్లలారా మహా అనే పదము. తెలుగు సాహిత్యంలో మహా అని వాడాడు ఆయన. మహాదేవుడు అంటే యేసుక్రీస్తు వారు. ఎందుకు మహాదేవుడు అని వాడాడంటే ప్రియులారా, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు చదవకూడదు. ఆయన అంటాడు, ఆయన ఎక్కడ చూసినా మీకు కనబడతాడు.
మీరు భూమిని వెతుకుతారా, మనుషుల్లో వెతుకుతారా, జంతువులో వెతుకుతారా, పక్షుల్లో వెతుకుతారా, లేక జలములలో వెతుకుతారా, ఆకాశపు నక్షత్ర రాశుల్లో వెతుకుతారా, ఆయన అక్కడ కనబడతాడు. మహాదేవుడు ఆయన, మహాదేవుడు అంటండి యేసుక్రీస్తు వారు. ప్రేమ దేవుని పిల్లలారా, అపోస్తలుడైన పౌలుకి అలాగ అర్థమయ్యారు యేసుక్రీస్తు వారు. ఇంకా ఏమనంటారంటే రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో అద్భుతమైన మాట రాస్తారండి అపోస్తలుడైన పౌలు గారే. అమ్మా, పితరులు వీరివారు, క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడు అంటండి. ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఈ రాత్రి ఎవరు అని ఒక ధనవంతుడు యేసును చూడటానికి వచ్చాడంట. యేసు ఎవరో తెలుసుకుందామని వచ్చాడంట. ఈ రాత్రి ప్రియమైన దేవుని పిల్లలారా, వ్రాయబడిన లేఖనాల్ని బైబిల్ చెబుతోంది. యేసుక్రీస్తు వారు సర్వాధికారి అయిన దేవుడు అంటండి. అధికారం కలిగిన దేవుడు ఆయన. దేనికి అధికారి అంటే కాలానికి అధికారి ఆయన. కాలానికి అధికారి అంటండి ప్రియమైన దేవుని పిల్లారా. సర్వలోకంలో సమస్త ప్రజల మధ్య ఆయనకు అధికారం ఇచ్చారంటండి తండ్రి అనే దేవుడు. ప్రియులారా, ఆయన నాకు దేవుడైతే ఆయన మీకు దేవుడు కావాలి. నాకు దేవుడు అయ్యి మీకు దేవుడు కాకపోతే ఆయన ఎవరికీ దేవుడు కాదు. ఈయన సర్వాధికారి అయిన దేవుడు అంటండి. ప్రియులారా, 200కు పైగా ఉన్న దేశాలు ఈనాడు ఒక సామాన్యుడిగా కనపడుతున్న యేసుక్రీస్తు వారిని ఆకర్షించాయంటే ప్రియులారా, ఆయనకి సర్వాధికారం ఇవ్వబడింది. ఆయన భూలోకంలో అలా జీవించారు. పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, పాపము లేనివాడుగా జీవించాడు. ప్రియులారా, సర్వాధికారి అయిన దేవుడు ప్రియులారా, ఆయన కాలాన్ని శాసించే దేవుడిగా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఈయన మహాదేవుడు, అలాగనే కాలమునకు అధికారి. ఈయన 1వ తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో అద్భుతమైన మాట రాశాడు. చూద్దామండి. 1వ తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, సర్వయుగములలో రాజయ్యుండి చాలు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఎవరు? ఆయన మాకు కాదులే, మాకెందుకులే, ఎవరో దేవుడు మాకెందుకు అని యేసుక్రీస్తుని గురించి చులకనగా మాట్లాడతారు, తక్కువగా మాట్లాడతారు. కానీ యేసుక్రీస్తు వారి గురించి వ్రాయబడింది సకల యుగములలో రాజు అంటండి ఆయన. ఇక్కడికి చేరినటువంటి మీరు, దేవుని మాటలు వింటుంటే మీరు యేసుక్రీస్తు ఆయన దేవుడు కాదని మీరు ఏ యుగంలోకి వెళ్ళండి, ఆయన దేవుడిని రుజువుపరుస్తాయి. మీరు ద్వాపరయుగానికి వెళ్తారా, మీరు త్రేతాయుగానికి వెళ్తారా, మీరు కలియుగానికి వస్తారా, లేక మీరు రాతియుగానికి వెళ్తారా, ఏ యుగంలోకి వెళ్ళినా అక్కడ యేసు లేకుండా లేడైనా. అన్ని యుగాలలో యేసున్నాడు. యేసుక్రీస్తు వారు సకల యుగములలో రాజై ఉన్నాడంటే ప్రేమన దేవుని పిల్లలారా. అన్ని కాలాలలో ఆయన దేవుడై ఉన్నాడు. ఈనాడు యేసుక్రీస్తు వారి గురించి చాలా తక్కువగా మాట్లాడుకుంటారు. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, నోటి మాటతో మాకొద్దు, మా దేవుడు కాదంటారు. కానీ మీకందరికీ తెలియని నిజం ఒకటి ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా. నోటితో ఒప్పుకోరేమో కానీ రాతల చేత ఒప్పుకున్నట్టు సాక్ష్యాలు మీ ఇంట్లో చాలా ఉన్నాయి. మీ ఇండ్లలో మీరు దస్తావేజులు కొనుక్కుంటే, దస్తావేజులు రాయించుకుంటే, మీరు పొలం కొనుక్కున్నప్పుడు, లేక మీరు ఇల్లు కట్టుకుంటున్నప్పుడు, లేక మీరు ఇల్లు కొనుక్కున్నప్పుడు, లేక మీరు పన్ను రసీదు కట్టుతున్నప్పుడు ప్రియమైన దేవుని పిల్లల పంచాయతీకి యేసు లేకుండా ఏది చెల్లుబాటు కాదు. తేదీ వెయ్యాలంటే యేసు ఉండాలి. యేసు లేకుండా ఏ కుటుంబంలో కూడా, ప్రపంచంలో ఏ కుటుంబంలో కూడా యేసు లేకుండా లేని సాక్ష్యాలు లేవు ప్రియమైన దేవుని పిల్ల. అన్ని ఇళ్లలోనూ ఉన్నాయి, కానీ ఒప్పుకోవటం లేదంతే. ఒప్పుకోవటం లేదే, ప్రజలు ఒప్పుకోవటం లేదు. ఏదో ఊహించుకుని, ఏదో అనుకుని, ఏదో ఆకారాన్ని అనుకుని, ఆకారమే దైవం అనుకుని, ఆకారమే దేవుడు అనుకుని అందరూ పూజిస్తున్నారు. కానీ సత్యమైన దాని కొరకు, నిజమైన దాని కొరకు, సత్యమైనటువంటి దేవుని దగ్గరకు రాలేకపోతున్నారు. పంతమడ్డు వస్తుంది ప్రియులారా, కులమడ్డు వస్తుంది, ఆచారమడ్డు వస్తుంది, సంఘ కట్టుబాట్లు అడ్డొస్తున్నాయి. నిజమైన దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. ఇంకా యేసు ప్రభువారు ఎవరు అని అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనంలో అద్భుతమైన మాట రాస్తాడండి గ్రంథకర్త. 5వ అధ్యాయము 22వ వచనం అండి. సముద్రము దాటలేకుండా ఉన్నట్లు దాని తరంగములు ఎంత పొర్లినను అది ప్రబలలేకయే, ఎంత ఘోషించినను దాటలేక ఉండినట్లు నిత్య నిర్ణయము చొప్పున దానికి ఇసుకను సరిహద్దుగా
నియమించిన నాకు మీరు భయపడరా అంటున్నాడండి. యేసుక్రీస్తు వారు ఎవరయ్యా అని రాత్రి అడిగితే యేసుక్రీస్తు వారు ప్రకృతికి అధికారం అంటండి ఆయన. మనమందరం కూడా సముద్రం ఒడ్డుకి వెళ్ళిన వాళ్ళమే. ఆ యొక్క ఇసుకపురం మీద మనం నుంచున్నప్పుడు నీరు ఎత్తుగా కనబడుతుంది. ఎత్తుగా కనబడుతున్న నీరు పల్లానికి పొరలుకుంటూ కెరటాల రూపంలో వస్తుంది. ఎంత పొరలు వచ్చినా మరలా వెనక్కిపోవాలి. ఎందుకంటే దేవుడు దానికి గీత గీశాడు, నిత్య నిర్ణయము చొప్పున. నువ్వెంత స్పీడ్గా అయినా పల్లంకు రా, మరలా నువ్వు వెనక్కిపోవాలి. నిత్య నిర్ణయం అంటే గట్టు కాదు, నిత్య నిర్ణయం అంటే నోటి మాట. గీత గీశాడండి రాకూడదని. సముద్రాన్ని ఆదేశిస్తున్నాడు ఆయన. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాగనే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆదికాండము 24వ అధ్యాయం 4వ వచనంలో అబ్రహాం అంటాడు, ఆయన ఆకాశం యొక్క దేవుడు, ఆయన భూమి యొక్క దేవుడు అంటాడండి ఆయన. 24వ అధ్యాయం 7వ వచనంలో చివరి మాటలు అంటాడు, ఆయన పరలోకపు దేవుడు అంటాడండి అబ్రహాము గారు. ఆయన ప్రకృతి మీద అధికారం కలిగిన దేవుడు ఆయన. ఈనాడు యేసును గురించి చాలా తక్కువగా, చాలా చిన్నగా ఉండి చాలామంది యేసును దూరపరుచుకుంటున్నారు. దేవుడు ప్రేమించి ఉచితంగా ఇచ్చిన రక్షణను కొనసాగించలేకపోతున్నారు, దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. ప్రేమన దేవుని పిల్లలారా, ఆయన ఇంకెవరు అనంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనంలో సర్వ శరీరుల మీద అధికారం కలిగిన దేవుడు అంటండి ఆయన. 17వ అధ్యాయం యోహాను సువార్త 2వ వచనంలో నీ కుమారుని మహిమపరచుము, వారందరినీ నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం అనుగ్రహించను. ప్రేమన దేవుని పిల్లలారా, ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది అయితే ఉన్నారో అన్ని కోట్ల మంది మీద యేసుక్రీస్తు వారికి అధికారం అనుగ్రహించారంట. ఈనాడు మన గుండె కొట్టుకుంటుందంటే అది యేసుక్రీస్తు ఇచ్చినదే, దేవుడు ఇచ్చినదే. ప్రియమైన దేవుని పిల్లారా, అమ్మ కడుపులో మనం ఉన్నప్పుడు గుండె కొట్టుకో అని చెప్పాడు ఆయన. అప్పటి నుంచి గుండె కొట్టుకోవడం ప్రారంభించింది. నువ్వు ఫంక్షన్లో ఉన్నావో, నువ్వు ప్రయాణంలో ఉన్నావో, నువ్వు విందులో ఉన్నావో, నువ్వు వ్యాపారంలో ఉన్నావో, నువ్వు నడుస్తున్నావో, మాట్లాడుతున్నావో, నువ్వేమి చేస్తున్నా, ఏ వయసులో ఉన్నా దేవుడు ఆగిపో అంటే గుండె ఆగిపోవాలి. ఎందుకంటే సర్వ శరీరుల మీద ఆయనకి అధికారం ఉంది, ఇంకెవరికీ లేదు. మనం బ్రతకాలనుకున్నా, మనము చనిపోవాలనుకున్నా మనకి అధికారం ఇవ్వలేదు దేవుడు. ప్రేమని దేవుని పిల్లలారా, మనము పుట్టాలంటే దేవుని అధికారం కావాలి, మనం చనిపోవాలంటే దేవునికి అధికారం కావాలి, మనం బ్రతకాలంటే దేవుని అధికారం కావాలి. సర్వ శరీరుల మీద అధికారం ఇచ్చాడంటే పంచభూతాల్ని నియంత్రిస్తున్నాడు ఆయన. మనిషి బ్రతకాలంటే పంటలు పండాలి, వర్షాలు కురవాలి, ప్రకృతి మనకు సహకరించాలి. సర్వ శరీరులను ఏలుచున్నటువంటి దేవుడు. ప్రేమన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారిని గురించి ఈనాడు చాలామంది చాలా తక్కువగా ఆలోచిస్తున్నారు, చాలా తక్కువగా చూస్తున్నారు. దేవుని దగ్గరికి రావడానికి చాలా సిగ్గుపడుతున్నారు. సిగ్గుపడే పని కాదు ఇది. నువ్వేది చేసినా సిగ్గుపడలేము, ఎక్కడికి వెళ్ళినా సిగ్గుపడలేము, ఏది మాట్లాడినా నువ్వు సిగ్గుపడలేము. కానీ యేసు దగ్గరికి రావడానికి, యేసు మాటలు వినడానికి ఏమాత్రమూ సిగ్గుపడవలసినటువంటి పని లేదు. ఎందుకంటే మనిషి ఆయుష్కాలంలో బ్రతికుండగానే యేసుని తెలుసుకోవాలి, చనిపోయిన తర్వాత తెలుసుకుందామని ఆలోచన కలిగిన అవకాశమే లేదు. ప్రేమన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు మహాదేవుడు అంటండి. యేసుక్రీస్తు వారు సర్వాధికారం కలిగిన దేవుడు అంటండి. యేసుక్రీస్తు వారు సకల యుగములలో రాజై ఉన్నాడు అంటండి. యేసుక్రీస్తు వారు ప్రకృతిని శాసిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు సర్వ శరీరుల్ని నియంత్రిస్తున్నాడు. ఆయన అనుకుంటేనే పుట్టాం మనం. ఆయన ఉండమంటేనే ఈ లోకంలో ఉండాలి. ఆయన వద్దు అంటే, ఆయన పిలుచుకుంటే నరులారా తిరిగి రండి అంటే మనం విడిచి వెళ్ళిపోవాలి. పుట్టిన కాలము, చచ్చిపోయిన కాలము మనకు తెలియదు ప్రియులారా, మధ్యకాలం మాత్రమే మనకు తెలుసు. ఈ మధ్యకాలములో దేవుని కొరకు బ్రతికి చచ్చిపోవాలండి, దేవుని తెలుసుకుని చచ్చిపోవాలండి. ఏమి తిన్నాము, ఏమి త్రాగాము, ఏం అనిపించాము లెక్కలోకి రాదండి. మనం ఏమి నేర్చుకున్నాము, ఎవరి కొరకు బ్రతికాము, నన్ను పుట్టించి నన్ను జీవింప చేస్తున్నా, నాకు కావలసిన సమస్తాన్ని నా కాళ్ళ దగ్గరికి అందించిన ఆ దేవుని తెలుసుకున్నానా లేదా అనేదే కావాలి. ఆ సత్యాన్వేషణ అపోస్తలుడైన పౌలు గారికి ఉంది, ఆ సత్యాన్వేషణ ధనవంతుడైన జక్కయ్యకు ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా యేసుక్రీస్తు ఎవరో ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము.
ఆయన అదృశ్య దేవుని అసలు స్వరూపం అంటండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎస్, ఎవరు అంటే అదృశ్య దేవుని అసలు స్వరూపం అంట. దేవుడు ఎవరికి కనపడ్డా ఆయన, దేవుడు ఎవరితోటి మాట్లాడ్డా ఆయన. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు దేవుడు. ఆ దేవుని ఎవరు చూడలేరు, ఆ దేవుని దగ్గరికి ఎవరు రాలేరు, ఆ దేవునితో ఎవరు మాట్లాడలేరు. అటువంటి దేవుడు మనకు కావాలనుకుని, మనం ఆయన చేరుకోవాలనుకుని, మనం ఆయనతో సహవాసం చేయాలనుకుని, ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారిని ఆయన రూపంలో పంపించాడంట. ఈనాడు దేవుని రూపం తెలియక ఎన్నో రూపాలు చేసుకున్నారేమో మీరు. ఈనాడు దేవుడు తెలియక దేవుని ఆరాధిస్తున్నారేమో మీరు. ఈనాడు దేవుని తెలియక ఏదేదో ఊహించుకుని, ఇదే భక్తి అనుకుని, ఇదే దైవం అనుకుని, ఇదే నమ్ముకుంటే పరలోకి వెళ్ళిపోతాం అనుకుంటున్నారేమో. లేదు ప్రియులారా, లేదు. దేవుడు చెప్తున్నాడు, అదృశ్య దేవుని స్వరూపము యేసుక్రీస్తు వారంట. ప్రియులారా, నీకు తెలియని ఆంతర్యమే యేసుక్రీస్తు వారు ఈనాడు నీ కళ్ళ ముందు కనబడుతున్నారు. ప్రియులారా, ధనవంతుడైన జక్కయ్య అన్యాయస్తుడు అని పేరు తెచ్చుకున్నాడు. కానీ యేసును చూడడానికి వచ్చి, యేసును చూసిన తర్వాత, యేసు మాట విన్న తర్వాత తన హృదయంలో చోటిచ్చాడు, తన కుటుంబంలో చోటిచ్చాడు. అన్యాయస్తుడు అబ్రహాముకి వారసుడు అయిపోయాడు. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మనం ఎవరమైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ ఆచారంలో ఉన్నా సరే, ఏ మతానికి చెందిన వారమైనా సరే, మన స్థితిగతులు ఏమైనా సరే, ప్రియమైన దేవుని పిల్లారా, మన పనిపాట్లు ఏమైనా సరే, మన ఆలోచనలు ఏమైనా సరే, రక్షకుడు, విమోచకుడు, ప్రవచన పురుషుడు, వాగ్దాన పురుషుడు యేసుక్రీస్తు వారు నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆయనకి నా జీవితాన్ని ఇస్తే నేను కూడా దేవుని కుమారుడిగా అయ్యే అవకాశము, దేవుని కుమార్తెను అయ్యే అవకాశం నాకు ఉందని మీరు అంగీకరించినట్లయితే, ఈ రాత్రి మీ మనసు దేవునికి ఇచ్చినట్లయితే, ఈ రాత్రి వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ఆలోచన పరులుగా మీరున్నట్లయితే, ప్రియులారా, యేసు మిమ్మల్ని కూడా దేవుని పిల్లలుగా అధికారాన్ని ఇస్తాడు. ప్రియులారా, ఈ రాత్రి బాధలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా, కృంగుదలలో ఉన్నా, వ్యాధనలో ఉన్నా, లేక మనశ్శాంతి లేకుండా ఉన్నా, లేక అనేకమైనటువంటి పనిపాట్ల చేత సతమతమవుతున్నా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ, లేక అందరూ మిమ్మల్ని విడిచిపెట్టినప్పటికీ, ఈ రాత్రి వచ్చినటువంటి మీరు దేవుని చేర్చుకోవాలని, యేసు గొప్ప దేవుని మీరు అంగీకరించాలని, ఆ మహాదేవుని మార్గంలో మీరు జీవిస్తే మీ జీవితాలు, మీ కుటుంబాలు నియంత్రిస్తాడని, ఆశీర్వాదానికి వారసులుగా చేస్తాడని, పరలోకపు తండ్రికి కుమారులుగా, కుమార్తెలుగా చేస్తాడని నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరమందున్న మా కన్న తండ్రి, మీ నామనికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి, కొద్ది సమయంలో యేసును గురించిన పరిచయ వాక్కులు మీ పిల్లలకి పరిచయం చేస్తూ వచ్చాను. వినవారు అర్థం చేసుకుని నీ వారిగా బ్రతికి ధన్యత దయచేయండి. తదుపరి ప్రభువా, దేవుని సేవకులు దేవుని మాటలు చెప్పుతుండగా ఆలోచించి ప్రభువా వారి జీవితాన్ని దేవునికి ఇచ్చి దేవుని వారిగా బ్రతికే ధన్యత దయచేయమని, మీ కుమారుల నోట జీవము గల మాటలు ఉంచి మాకు కావాల్సిన జీవాహారం అందించమని కోరుకుంటూ, యేసు ప్రభుల వారి పుణ్యనామమున అతి వినయంతో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.